తిరుపతి జూ పార్క్ లో సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణాలను తీసింది. సెల్ఫీ కోసం సింహం ఎన్క్లోజర్ లోపలికి దూకిన యువకుడిని సింహం దాడి చేసి చంపేసింది. యువకుడు ఒక్కడే జూ పార్కుకు వచ్చి సెల్ఫీ కోసం ఎన్క్లోజర్ లోకి దూకినట్లు అధికారులు భావిస్తున్నారు. మృతుణ్ణి రాజస్థాన్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనతో పార్కులోకి ఎవరిని అనుమతించడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జూ పార్క్ లో సెల్ఫీ పిచ్చి ఒక యువకుడి ప్రాణాలు తీసింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా తెలుసుకుందాం. దినేష్, ఇది సెల్ఫీ పిచ్చి అనుకోవాలా, ఏమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయంటారా? శంకరి, మొత్తం మీద ఎస్వి జూ పార్క్ తిరుపతికి సంబంధించినటువంటి జూ పార్క్ లో రాజస్థాన్కి సంబంధించినటువంటి ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తిని సింహం చంపేసింది. మనం ఇప్పుడు సంఘటన స్థలంలోనే ఉన్నాం. మనం చూడొచ్చు, విజిటర్స్ ఉండేటువంటి అక్కడ విజిటర్స్ అక్కడి నుంచి చూసేటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది. అయితే అతను మొదట అక్కడ వచ్చాడు, అంటే సూసైడ్ చేసుకోవడానికి వచ్చినట్టుగా కూడా అధికారులు భావిస్తున్నారు. లేదు అతను మద్యం మత్తులో ఉన్నాడు అనేటువంటి భావన కూడా ఉంది. మొత్తంగా అక్కడి నుంచి చూశాడు. అక్కడి నుంచి కాకుండా అతని తర్వాత మనం చూడొచ్చు, అక్కడ రెడ్ కలర్ లో ఒక బిల్డింగ్ ఉంది, దాంట్లోని సింహాలు ఉంటాయి. వాటిని ఒక్కొక్క సింహాన్ని వదులుతారు. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తంలోకి ఎప్పుడు కూడా సింహాలు 2-3 సింహాలని ఒకసారిగా వదలరు, ఎందుకంటే అవి కొట్టుకుంటాయి, గాయపడతాయని. ఎవరైనా సందర్శకులు ఈ జూకు వచ్చినప్పుడు ఒక్కొక్క సింహాన్ని మాత్రమే వదిలే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం సందర్శకుల కోసం ఒకే ఒక సింహాన్ని వదిలారు, మగ సింహాన్ని. అది అక్కడ ఉండేటప్పుడు ఒక అతను, ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను ఆ యొక్క గేటు దూకియాడు. అక్కడ సుమారుగా మనం చూడొచ్చు, సుమారు 15 నుంచి 18 అడుగుల ఎత్తు ఉంది. అంత ఎత్తు నుంచి అతను లోపలికి రావడం అనేది జరిగింది. అతను వచ్చిన తర్వాత అప్పటికి ఇక్కడ తిరుగుతున్నటువంటి సింహం నేరుగా వెళ్ళి అతను తీసుకునింది. సుమారుగా అక్కడి నుంచి 100 మీటర్ల వరకు తీసుకుని వచ్చింది. ఇక్కడికి చూస్తే మనం చూడొచ్చు, అక్కడ ఆ యొక్క మృతదేహం ఎవరైతే ఉన్నాడో అతని మృతదేహాన్ని మనం చూడొచ్చు. అక్కడ ఎంత దూరం 100 మీటర్ల వరకు కూడా తీసుకొచ్చింది. టోటల్ గా బ్లడ్ స్టెయిన్స్ అంతా కూడా పడి ఉన్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, మీకున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా అతను ఎవరు, ఏ ఊరు నుంచి వచ్చినట్టు మీకు అనిపిస్తోంది? ఇతని పేరు వచ్చేసి ప్రహ్లాద్. ఇతను వచ్చి రాజస్థాన్ వాసి. ప్రెసెంట్ మాకు తెలిసిన వివరాల మేరకు ఇతను ప్రొఫెషనల్లీ డ్రైవరు. తర్వాత ఈ దినం టికెట్ తీసుకొని సింగిల్గా ఎంట్రీ అయినట్లు తెలుస్తుంది, ఎందుకంటే ఒక టికెట్ కూడా అతని జేబులో ఉంది. ఈ వాచర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉండగానే 200 మీటర్ డిస్టెన్స్ ఉంది ఆయనకి ఈయనకు. ఈ ఓన్లీ కేర్ టేకర్స్, డాక్టర్స్ ఎంట్రీ అయ్యే గేట్ నుండి ఇతను దుంకి లోపలికి వస్తాడు. వాచర్ అప్పటికే అడుచుకుంటూ వచ్చే లోపలే పరిగెత్తుకుంటూ వస్తూ ఈ రెస్ట్ రూమ్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ నెక్కి అక్కడ ఉన్న బౌండరీ ఫినిషింగ్ వైర్ నెక్కి కిందికి దుంకాడు. ఆ ఎనిమల్ అప్పటికే లయన్ దగ్గరలో ఉండడం వల్ల అతన్ని అటాక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ ఒక 100 మీటర్ల దూరంలో ఇక్కడికి తేవడం వల్ల చనిపోయినట్లు తెలుస్తుంది. మనం చూడొచ్చు, బ్లడ్ స్టెయిన్స్ చాలా దగ్గరలంతా కూడా పడి ఉన్న పరిస్థితి ఉంది. బ్లడ్ స్టెయిన్స్ అంతా లేవు. ఒక ఆయన బాడీకి దగ్గరలో ఒక 10 ఫీట్స్ లో అక్కడ ఒక 2 చుక్కలు కనిపిస్తున్నాయి. అంటే జనరల్ గా షాక్ అది ఆల్రెడీ లాగుతుంది కాబట్టి డెత్ అయిపోయి, ఇంజురీస్ తక్కువ ఉన్నాయి కానీ డెత్ అయిపోయింది. ఓకే, సో మీకేమనిపిస్తుంది? అతను యొక్క కండిషన్ బట్టి సూసైడా, లేకపోతే ఏదైనా సెల్ఫీ తీసుకోవడానికి ఇచ్చాడా, లేదు అతను ఆల్కహాల్ తీసుకుని ఉన్నాడా? మీకున్నటువంటి అంచనా ఏంటి? మాకు ఇప్పటికైతే అది ఫారెన్సిక్ డాక్టర్స్ తప్ప అతని కండిషన్, బాడీలో ఏం కన్జ్యూమ్ చేశాడనేది మనం చెప్పలేము. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తెలుస్తుంది. ఓకే, అంటే సెల్ఫీ కోసం అతని మొబైల్ ఏమన్నా మీరు చూసారు? ఎక్కడైనా కూడా సెల్ఫీ కోసం ఏమైనా వచ్చినట్టు అనిపిస్తుందా? లేదు అంటే ఫారెస్ట్ ఆఫీసర్ గారు చూసి మేము ఎంట్రీలో ఎప్పుడయ్యారు ఆ వివరాలని ఇస్తామన్నారు. అక్కడన్నా కనీసం ఆ యొక్క సింహాలు ఉండే ప్లేస్ ఉంది కదా, అతను అది గేట్ దూకాడు. అక్కడ ఎనిమల్ దగ్గర కూడా సీసీ కెమెరాలు లేవని అన్నారు. కేవలం విజిటర్స్ యొక్క మూమెంట్స్ అట్లాంటి వాటికి కెమెరాలు ఉన్నాయి, ఈ సరౌండింగ్స్ కు లేవు. ఓకే ఓకే,
మనం ఇక్కడ కొంతమంది ఉన్నారేమండి, చెప్పండి. సీసీ కెమెరాలు లేవు. ఒకసారి ఈ ఏరియాకి సంబంధించిన సర్పంచ్ మీరు, మీ జ్యుడిషియన్లో వస్తుంది సర్పంచ్ కాబట్టి, ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. రెండవది అది ఇప్పుడు మనిషి రక్తాన్ని రుచి చూసినటువంటి పరిస్థితి సింహం. సో ఇక్కడ ఉండే వర్క్ చేసే వాళ్ళ యొక్క భద్రత పరంగా ఏం చేయాలి? రెండవది సీసీ కెమెరాలు లేవు, ఇప్పుడే చెప్తున్నారు కూడా, ఏమంటారు మీరు? ఇది చాలా దారుణంగా ఉందండి, చూసాం ఇప్పుడే వచ్చి. కానీ ఇది కొంచెం అధికారుల నిర్లక్ష్యం కూడా ఒకటిగా కనిపిస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే. ఎందుకంటే ప్రతి మూమెంటు దగ్గర కెమెరాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఆ కెమెరాలంతా కూడా ఆ ఏరియాలో అంతా కెమెరాలు ఉంటే చూసి దాన్ని ఇమీడియట్లీ అక్కడ లోపలికి వెళ్ళేది కనిపిస్తే ఆ సీసీ ఫుటేజ్లో ఇమీడియట్లీ అతన్ని కాపాడే అవకాశం కూడా ఉంటుందేమో. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ జంతువు సింహం మన మనిషి రక్తాన్ని రుచి చూసింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి అనిమల్ టేకర్స్, అనిమల్కి సంబంధించి ఫుడ్ అన్ని రకాలుగా కూడా అందిస్తారు కదా, వాళ్ళనందరూ కూడా ఇప్పుడు ఆ మనిషి రక్తం చూసింది కాబట్టి ఇప్పుడు మనుషులు కనిపిస్తే వాళ్ళని అటాక్ చేయాలని దానికి ఆలోచన అనేది ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా వాళ్ళకి ఎక్కువ రక్షణ కల్పించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. సీసీ కెమెరాలు ఉండడం కూడా అవసరం అవుతుంది కదా, ఇప్పుడు ప్రివెంట్ చేయడానికి కావచ్చు, లేదు రేపు ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే అసలు ఎక్కడ సీసీ కెమెరాలే, ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఉంది అని చెప్పే పరిస్థితి ఉంది. సో సీసీ కెమెరాల గురించి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవాలి? అది ఇమీడియట్లీ సీసీ కెమెరాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చిన్న చిన్న ప్రతి చోట కూడా ఎక్కడ అడుగున సీసీ కెమెరాలు అనేది పెడతారు. ఇక్కడ చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి జంతువులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి సింహాలు కానీ పులులు కానీ అన్ని చోట్ల ఇక్కడ ఖచ్చితంగా చుట్టూ సరౌండింగ్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టాలి. ఇది వీళ్ళ వైఫల్యంగానే అధికారుల వైఫల్యంగానే నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇమీడియట్లీ ఈ సీసీ కెమెరాలు అనేది అమర్చి ఈ ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ జూ అధికారుల పైన ఉన్నదని కూడా నేను తెలియజేస్తున్నాను. మనం ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఇతని పైన దాడి చేసినటువంటి సింహం అయితే మాత్రం ప్రస్తుతానికి ఆ యొక్క బోన్లో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చాలా ఉంది. మరోవైపు కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఆయన పిలవడంతో యాక్చువల్గా అది లాక్కుని వచ్చింది. ఇక్కడ అతను చనిపోయిన తర్వాత చాలా దూరం, సుమారుగా 100-200 మీటర్లు, ఇప్పుడు చెప్పారు పోలీసులు కూడా 200 మీటర్లు బాడీని తీసుకొచ్చింది. అయితే ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి, కేర్ టేకర్ అయితే దాన్ని గొంతు ఇచ్చి పిలవడంతో అతన్ని వదిలిపెట్టి అది బోన్లోకి వెళ్ళిపోయినట్టు కేర్ టేకర్లు కూడా చెప్పే పరిస్థితి. అంటే కొంతవరకు సింహాలు ఇక్కడ ఉండేటువంటి కేర్ టేకర్ల మాట వింటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా చాలా సింహాలు ఉంటాయి, ఈ ఒక సింహం కాదు, ఇంకా చాలా ఉంటాయి. దాంతోపాటు చాలా పులులు ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో తిరుపతి జూ పార్క్ నిన్న బెంగాల్ టైగర్స్ 2 వచ్చినాయి కొత్తగా. దాంతోపాటు సంతతి పెరుగుతోంది. తెల్ల పులులకు సంబంధించి కూడా పిల్లలు చాలా వరకు పెరుగుతోంది. 1-2 వచ్చిన తర్వాత అది ఎలాంటి ఈ నిఘా అనేది, ఇంతకుముందు కూడా ఒక చిన్న చిరుత పులుల పిల్లగా ఉన్నటువంటిది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటిని సీసీ కెమెరాలు లేని పరిస్థితి అప్పుడు కూడా ఉండింది. ఇప్పటికైనా పూర్తి చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ దినేష్.